కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గద్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా కూడలిలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 30 ఏళ్ల నుండి సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగిందని, కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని నర్సారెడ్డి అన్నారు. గత పాలకులు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని మాట ఇచ్చి దళితుల ఓట్లు సంపాదించారే తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. కులగణ ద్వారా రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే బీసీలను రాజకీయంగా స్థానం కల్పించమని ఆయన కోరారు. చరిత్రలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న ఆధ్వర్యంలో నిన్ననే అసెంబ్లీలో వర్గీకరణ గురించి బిల్ పాస్ చేసి, తెలంగాణ అంటేనే మన వివిధ అడుగు వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది అనే ఆలోచనతోనే ఎవ్వరు చేయని విధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు, ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము చేసి చూపెడతాము తప్పక ఎస్సీ వర్గీకరణ. అందులో భాగంగానే 30 ఏళ్ళ పోరాటం మీరు చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు ఒక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది సబబే అనగానే 27 నిమిషాలకే మా రేవంత్ అన్న స్పందించి తప్పక దేశంలో అన్నిటికన్నా మొదలే మన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఇవాళ చేసి చూపెట్టాడు మన రేవంత్ అన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మనం ఓడినా గెలిచినా ప్రజల గురించి సేవ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్తో అందరూ కూడా బాగుపడతలేరు, వాళ్ళ దాంట్లో వాళ్ళకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి. అవన్నీ చిక్కులు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి మనం చూస్తున్నాం, మోడీ గారు చేస్తా అని మన మందకృష్ణని పిలిపించుకుంటారు, లేకపోతే బీసీ కృష్ణని పిలిపించుకుంటారు, కానీ వాళ్ళకి చేయాలనే ఆలోచన లేదు. అదేవిధంగా మన కేసీఆర్ కూడా ఎప్పుడు మాటలు చెప్తాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, కానీ దళితులకు జేసీబీ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, అనుకున్నది చేసి చూపెట్టినప్పుడే ప్రజలు మన ఎవరు ఉంటారు, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి చూపెట్టాము. అదేవిధంగా నేను అసెంబ్లీలో కూడా మా రేవంత్ అన్న గారు ఛాలెంజ్ చేశాను, మేము 42% బీసీలకు